గా ఉంటాయి. అవును. హైదరాబాద్ వి యూజ్డ్ అవర్. దట్స్ ది అడ్వాంటేజ్ వి హావ్. కానీ నరేష్ గారు, వి ఆల్ నో యువర్ 50 years ఆఫ్ కెరియర్ యాజ్ అన్ యాక్టర్. నవరస రాయ నరేష్ గారుగా మాకు తెలుసు. బట్ ప్రతిసారి మేము సర్ప్రైజ్ అవుతూ ఉంటాము. యూనో మాకు తెలుసు మీ బయట లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. బట్ కట్ చేస్తే ఆన్ కెమెరా యూ అబ్సల్యూట్లీ లుక్ లైక్ ఏ మిడిల్ క్లాస్ ఫాదర్. ఒక క్యాబ్ డ్రైవర్ అంటే అందులో కలా. హౌ డూ యూ డూ ఇట్ అండి? ప్లీజ్ టెల్ సమ్ సీక్రెట్. హౌ డూ యూ అబ్జర్వ్? ఏదో ఒకటి తెలియాలి మాకు ఈరోజు. బ్యూటీ. ఈ ఫిలిము వన్ ఆఫ్ మై బెస్ట్ ఈ షేడ్ ఉన్న క్యారెక్టర్ నేను చేయలేదమ్మా. ఫాదర్ చేస్తున్నాను, చాలా చేశాను. బట్ మళ్ళీ ఒక కొత్త షేడ్తో సుబ్రహ్మణ్యం రోట్ అ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ సుబ్బు. అది ముగ్గురు యు సీ 3 mentors. మారుతి గారు ఆయన మార్క్ ఉంటుంది ఖచ్చితంగా. ఆయన చాలా కాన్ఫిడెన్స్తో పిలిచి నన్ను చెయ్యండి, మీ లైఫ్లో మర్చిపోలేని క్యారెక్టర్, వినండి కదా అన్నారు. అదేవిధంగా నిమ్మకాయ ప్రసాద్ గారు, ఆయన హీ వాజ్ సో ఎక్సైటెడ్ ప్రాజెక్ట్ విన్నప్పుడు. విజయపాల్ రెడ్డి గారు వాళ్ళు ఒక జీల్తో వచ్చారు. మీరు చెప్పారు కదా మంచి ఫిల్మ్స్ చేయాలి, చిన్న సినిమా పక్కన ఫ్లాప్స్ హిట్స్ అన్ని పక్కన పెడితే కొత్త సినిమా చేయాలి, 10 సినిమాలు తీయాలని ఆశతో వచ్చారు. వీళ్ళంతా కలిసి వర్ధన్ చేతికి పెడితే హీ మేడ్ సచ్ అన్ ఆర్గానిక్లీ బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, పవర్డ్ విత్ ప్యాక్డ్ విత్ రియాలిటీ. ఇది చాలా రేర్ కాంబినేషన్, అది నేను చెప్తాను. సో ఈ ట్రావెల్ ఇంత దూరం వచ్చింది. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ యాజ్ ఫాదర్ అండ్ ఒక లీడ్ రోల్, ఒక ఫిలిం 4 పిల్లర్స్లో ఒక బ్యూటిఫుల్ పిల్లర్. సో ఐ రియలీ ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఇంకా నేను చాలా మాట్లాడేది ఉంది, బట్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. బట్ ఇది మిగతా ఫిలిమ్స్ లాగా చాక్లెట్ కేక్ వాక్ కాదు. మేము చేసిన లొకేషన్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ చాలా అంటే అది. బట్ ఎలా చేసామంటే ఆ ఫిల్మ్లో ఇన్వాల్వ్ చేసాం. వి సా ద రిజల్ట్, వి సెలబ్రేటింగ్, అంతే. I can see the confidence, the sense of pride in your eyes, sir. నిజంగా. ఎందుకంటే మీరు ప్రమోషన్స్లో, అఫ్ కోర్స్ ఈవెంట్స్లో నేను చూస్తుంటాను, కానీ ఇంటర్వ్యూస్ వరకు కూడా వచ్చి ఒక సినిమాని ఇంతగా ప్రమోట్ చేయడం చాలా తక్కువ. మీరు వచ్చారంటేనే అర్థమవుతుంది హౌ యూ లవ్ ద ఫిల్మ్ అనేసి. ఐ వాంటెడ్, నేను సినిమా చూడగానే అదే చెప్పాను. ఇంటర్వెల్లో నా బొట్టనేలు ఇలా ఉంది గ్రౌండ్ మీద, నాకు తెలియక వాసుకి బొట్టనేలు కూడా